సో భువనేశ్వర్ లేక్ అయితే వచ్చేసాము. హెవీ అంటే హెవీగా అయితే పడుతుంది అనమాట మంచు. చూస్తున్నారు కదా, ఏం అసలు కనపడలే. నాని అన్న బండి చూడండి, ఫోర్ ఇండికేటర్ ఆన్ చేసినా కూడా కనపడలేదు బండి అది. సో ఈడే ఇట్లుంటే ఇంకా కాశ్మీర్ సైడ్ ఇంకా చాలా ఘోరంగా ఉంటుందన్నమాట. సో 9 గంటల 10 గంటల వరకు మంచి అయితే పోదు. సో ఈ రిసార్ట్ దగ్గర అయితే బోటింగ్ కూడా ఉన్నది. ఇక్కడైతే బోట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చూడండి, స్టీమర్స్, బోట్స్. ఒరిస్సా బార్డర్ దగ్గరికి అయితే వచ్చాము. జస్ట్ ఆంధ్ర బార్డర్ ఒక 5 కిలోమీటర్లు అనమాట. సో దీనికి ఒక 6,000, ఆ బండికి వచ్చేసి ఒక 3,000 అయితే వేసుకుంటున్నాము డీజిల్. కరెక్ట్గా అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతుంది. మనకి 2 పే బాడీకి అనమాట, ఏం ₹1 కూడా ఇవ్వలేదు. అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. బండ్లు అయితే చాలా వచ్చాయన్నమాట. మన బండి సీరియల్ నెంబర్ వచ్చేసి 37 సీరియల్ నెంబరు. ఇటుపక్క వచ్చేసి ఒక 15 బండ్లు దాకా ఉన్నాయి. అటుపక్క లైన్లో అయితే ఇంకా 10, 15, 20 లాగా ఉన్నాయి. మూవీ చూసుకునేసి అయితే డిన్నర్ చేద్దామని అయితే వచ్చాము. ఇక్కడ చూడండి ఎవరు ఉన్నారు, మన సుశాంత్ బ్రో. హాయ్ చెప్పు బ్రో. మన బ్రో వాళ్ళ ఊరికి అయితే వచ్చాము. అన్లోడింగ్ పాయింట్ అయితే ఇక్కడే అనమాట. మన బండి అయితే కరెక్ట్గా 10-15 నిమిషాలు అయితే దింపేశారు. సో ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఈ అన్లోడింగ్ అయితే బెర్న్ అయితే చేశారా. సో మన నాని అన్న బండి అయితే రెడీ చేసుకునేసి అక్కడి నుంచి అయితే బయలుదేరేసి వచ్చేసాము. ఇంకా భువనేశ్వర్ వచ్చేసి మనకు 35 కిలోమీటర్లు, కటక్ అయితే 15 కిలోమీటర్లు. మన చంద్రబ్రో అయితే ఇప్పుడే నిద్రపోతున్నాడు అనమాట. సో నేనైతే తీసుకున్నా బండి. చలి మామూలుగా లేదు. నాని అన్న బండి అయితే బ్యాక్ సైడ్ వస్తూ ఉంది. చలి అయితే మామూలుగా లేదనమాట. మంచి అయితే బీభత్సంగా అయితే ఉన్నది. ఇప్పుడు అంతా క్లియర్ అవుతుంది అనమాట, తెల్లారి అవుతుంది కాబట్టి. నాని అన్న బండి బ్యాక్ సైడ్ వస్తూ ఉంది. నేనైతే ముందర నిదానంగా అయితే వెళ్తాను. ఆ బండిని ముందరకి వేసుకోవాలన్నమాట. మళ్ళీ ప్రాబ్లం వచ్చిందంటే మేము ముందర వెళ్ళిపోతున్నామంటే మళ్ళీ ఆ బండి స్లో అయిపోతుంది. ఆ బండిని ముందరకి వేసుకొని వెళ్తాము ఇట్లా. సో కొద్దిగా పాత బండ్లు పడినాయంటే అన్నీ అవి రాలిపోతూ ఉంటాయి అన్నమాట. కొద్దిగా చూసుకొని మెయింటైన్ చేసుకోవాలా. కొత్త బండ్లకైతే ఒక 2 ఏళ్ళ వరకు ఏం ప్రాబ్లం రావు. దాని తర్వాత అయితే నిదానంగా ఒకటి వస్తూ ఉంటాయి. సో భువనేశ్వర్ లేక్ అయితే వచ్చేసాము. హెవీ అంటే హెవీగా అయితే పడుతుంది అనమాట మంచు. చూస్తున్నారు కదా, ఏం అసలు కనపడలే. నాని అన్న బండి చూడండి, ఫోర్ ఇండికేటర్ ఆన్ చేసినా కూడా కనపడలేదు బండి అది. సో అట్లా ఉండడం వల్ల ఏం ప్రాబ్లం అంటే వెనకాల కారు వాళ్ళు వీళ్ళు వచ్చి గుద్దేస్తారనమాట. సో 4 ఇండికేటర్ ఆన్ చేసుకుంటే చాలా మంచిది. ఆగులో అటుపక్క చూడండి వెహికల్స్. సో ఈడే ఇట్లుంటే ఇంకా కాశ్మీర్ సైడ్ ఇంకా చాలా ఘోరంగా ఉంటుందన్నమాట. సో 9 గంటల 10 గంటల వరకు మంచి అయితే పోదు. ఫుల్ ఏం కనపడాల, నేమ్ బోర్డులు అసలుకి ఏం కనపడాల. విజయవాడ 412 కిలోమీటర్లు, చెన్నై 1264 కిలోమీటర్లు. సో జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట చూసుకొని. మార్నింగ్ టైంలో ఏమంటే అందరూ కొద్దిగా కారు వాళ్ళకి ఆత్రం ఎక్కువ అనమాట. పోయి ఒకదానికోటి అట్లే కొట్టుకొని వేస్తాయి బండ్లు, కనిపించవు. సో ఇండికేటర్ లైట్లు అయితే పక్కాగా పడాలన్నమాట. ఇండికేటర్ లైట్లు అలాగే రెడ్ లైట్లు మొత్తం క్లియర్గా ఉంటేనే బండి అయితే లైన్ మీదకి తీసుకోరాల. వింటర్ సీజన్లో బ్రేకులు కూడా అట్లే బాగుండాలన్నమాట. టైర్ గ్రిప్ కూడా అట్లే ఉండాలి. చూస్తున్నారు కదా 2 వీలర్ వాళ్ళు లారీ ముందర అట్లే దూరుతున్నారు.
చూడండి బండి ముందరే పోతున్నారు వీళ్ళు. బండి అది ఇంకా రెడీ చేయాల నానేనా బండి. సో లైట్లు కూడా డల్ అయిపోయినాయి చాలా. ఇట్లుంటే కష్టం అనమాట. కనిపిల్ల చూడండి, ఈటుకు కూడా కనిపిల్ల. దాని పక్కన బండికి చూడండి ఎట్లా కనిపిస్తున్నదో, మన ఆంధ్ర బండికి. దీనికి చూడ ఎంత చిన్నగా కనిపిస్తుందో. నిదానంగా డిస్టెన్స్ అయితే పెట్టుకొని పోవాలా, లేదంటే కనపడదు అనమాట. ఎక్కడ వాడి బండ్లు అన్నీ ఆపేశారు ఈ మంచికి తట్టుకోలేక. సో ఆపేసుకుంటేనే మేలు, ఎందుకంటే మైలేజీలు రావు. ఇంకోటి బండ్లు యాక్సిడెంట్లు అయినాయంటే మామూలు విషయం కాదు. ఇటు చూడండి మిషన్ ఎక్కడ నిలబెట్టాడు. ఈ మంచికి అసలుకి ఇది కనపడిన కూడా కనపడదు. దానికి ఒక స్టిక్కరింగ్ లేదు, ఏం లేదు. ఈ ట్రాక్టర్ వాళ్ళు కూడా అంతే, అట్లా వచ్చేస్తారు. ఒక స్టిక్కర్ ఉండదు, ఏముండదు దాంట్లోకి. ఎవరన్నా ట్రాక్టర్ తోలే వాళ్ళు చూస్తా అంటే కొద్దిగా వెనకాల అయితే స్టిక్కరింగ్ చేయండి. ఇదంతా ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఇక్కడంతా ఇల్లులు ఉన్నాయి కానీ ఏం కనపడలా చూడండి. డిస్టెన్స్ అయితే ఉండాలా, అందుకనే డిస్టెన్స్ అయితే పెట్టుకొని పోతున్నాను బండికి. వచ్చేటప్పుడు ఇట్లా వచ్చామన్నమాట. పైన ఒక రోడ్డు ఉన్నది. సో వెళ్ళేటప్పుడు అయితే ఇట్లా వెళ్తున్నాము. ఘాట్ సెక్షన్ అనమాట. మంచు చూస్తే ఇంకా పడతానే ఉంది. టైం చూడండి ఎంత అవుతుందో. టైం వచ్చేసి 9:29. అక్కడ ఒక రోడ్డు ఉన్నది. ఇక్కడ ఆల్రెడీ అయితే ఘాట్లో ఒక బండి అయితే ఆగిపోయింది. వెహికల్స్ అక్కడ పోతున్నాయి. అదొక రోడ్డు. అడొస్తాను నాకు చూడండి బుల్లార్ రోడ్డు. మన వెనకాలైతే ఓపిన్ని బండ్లు అయితే వస్తున్నాయి. ఈ బండ్లు చూడండి ఎట్లా కాకుండా ఘాట్ సెక్షన్ లాగిపోతే భలే ఇబ్బంది. నేనైతే పవర్ మోడ్కి వేస్తున్నాను. సో ఇది వచ్చేసి పవర్ మోడ్లోకి వేసా. ఇప్పుడైతే ఎత్తుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఎంత మిట్టన్నా అన్నీ. ఓ ఓ ఓ బండి అయితే వాళ్తా ఉంది. రోడ్ అంతా గోకేశారనమాట, ఎందుకంటే గ్రిప్ దొరకడానికి టైర్లకి. చూడండి ఎక్కేటప్పుడు గ్రిప్ దొరకదు కదా, అందుకోసం అయితే గీకేశారు. టిఫిన్ తిందామని అయితే బండి ఆపాము. ఇక్కడ అయితే టంపారా రిసార్ట్ వాటర్ స్పోర్ట్స్. సో టిఫిన్ తినేసి ఇట్లే వెళ్ళిపోతాం రిసార్ట్లోకి. సో రిసార్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇవే అనమాట రిసార్ట్స్. ఇది పార్కింగ్ ప్లేస్. రిసార్ట్స్. సో ఈ రిసార్ట్ దగ్గర అయితే బోటింగ్ కూడా ఉన్నది.
ఇక్కడైతే బోట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చూడండి, స్టీమర్స్, బోట్స్ ఇటుపక్క కూడా ఉన్నాయి. పిక్చర్స్ లోతు కూడా బాగానే ఉంది. మన చందు బ్రో, సిఎస్ఆర్ ట్రక్ లాక్స్, ట్రక్ బాయ్ నాని, జ్యోతిశ్వర్ అన్న. బా ఇక్కడ స్విచ్ ఆఫ్ అయిపోయిందో తెలియలా, ఏం తెలియలా. ఒరిస్సా బార్డర్ దగ్గరికి అయితే వచ్చాము. జస్ట్ ఆంధ్ర బార్డర్ ఒక 5 కిలోమీటర్లు అనమాట. సో దీనికి ఒక 6,000, ఆ బండికి వచ్చేసి ఒక 3,000 అయితే వేసుకుంటున్నాము డీజిల్. కరెక్ట్గా అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతుంది. మనకి 2 పే బాడికి అనమాట, ఏం ₹1 కూడా ఇవ్వలేదు. ఇంకా మనమే లోడింగ్కి అన్నిటికీ ఇచ్చాము. $6,000 పట్టుకొని వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము శ్రీకాకుళం దగ్గర అయితే ఉన్నాము. ఆంధ్రాలోకి ఎంటర్ అయిన తర్వాత సో లోడ్ పేపర్స్ అయితే అడిగారనమాట. మనకి వాట్సాప్లో అయితే పెట్టినారు పార్టీ వాళ్ళు, అంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు. అవంతా చేయించుకొని జిరాక్స్ మళ్ళీ 200 అయితే ఇచ్చి సీల్ అయితే వేయించుకొని వెళ్తాం అనమాట. ఎందుకంటే వడ్లు కాబట్టి సో చెస్ అయితే రాపించుకొని పోవాలన్నమాట. అదైతే సీల్ కూడా వేయించారు, చూస్తున్నారు కదా. ఆ సీల్ వేయించుకొని 200 డబ్బులు ఇచ్చేసి బండికి అయితే వెళ్తా ఉన్నాము. ఇంతవరకు అయితే మన చందు బ్రో అయితే డ్రైవ్ చేశాడు. మధ్యాహ్నం యాడుపులో అయితే పోసాము. యాడుపులో పోసుకొనేసి నేనైతే నిద్రపోయాను. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ అయితే తీసుకున్నాను అనమాట బండి. సో నాన్న వాళ్ళ బండి అయితే ముందర వెళ్తా ఉన్నది. చూడాలి, మళ్ళీ లోడ్ అయితే ఉన్నదంట. ఈరోజు అన్లోడ్ అయిపోతే రేపు మార్నింగ్ మళ్ళీ లోడ్ అవుతుంది బండి తమిళనాడు సైడు. చూద్దాం ఏమవుతుందో ఏమో తెలీదు. అక్కడ ఫ్యాక్టరీ దగ్గర ఎక్కువగా బండ్లు ఉన్నాయంటే లేట్ అవుతుంది, లోడ్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఏంటి బ్రో వచ్చి ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆ టోల్ గేట్ నుంచి కొద్దిగా ముందరకు వచ్చాము అంతే. సో నాని అన్న బండి వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ మెయిన్ ప్లేట్ అయితే కట్ అయింది. అది ఎందువల్ల కట్ అయిందంటే అంతా అప్ అండ్ డౌన్లో ఉన్నాయన్నమాట, రోడ్లో ఎత్తేస్తుంది బండి. సో అందువల్ల అయితే ప్లేట్ కట్ అవ్వడం వల్ల లెఫ్ట్ సైడ్కి అయితే వాల్కోపోతుంది. సో మెకానిక్ అయితే ఫోటోలు అయితే పెట్టాము, పెడితే ఏం ప్రాబ్లం లేదు, నిదానంగా వచ్చేయండి అని చెప్పాడు. సో అంతేమీ ఇబ్బంది ఏం లేదనేసి అందుకే నిదానంగా అయితే వెళ్తున్నాం అనమాట. హైవే దిగేసి ఎక్కడన్నా సర్వీస్ రోడ్లో అయితే పెడతాం బండి. అదేమంటే ఆ ప్లేట్ కట్ అయినప్పుడు లెఫ్ట్కి రైట్ కట్ చేసినామంటే బండి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే నిదానంగా వెళ్తుంది. ఇటు చూడండి స్పీడ్ ఎంతలో పోతుందో, 30. నిదానంగా పోతున్నాం అనమాట. ఈ బండ్లు రిపేర్లు ఇచ్చినాయంటే హైవేల పైన దానంతా తలనొప్పి, ఇంకా వేరే ఏమేమో రోగాలన్నీ వచ్చేస్తాయన్నమాట. బండిని రైట్ సైడ్కే వాల్చుకోవడం పోవాలా, లెఫ్ట్ సైడ్కి ఎక్కువ కట్ చేసినామంటే మొత్తం ప్లేట్లన్నీ ఇరిగిపోతాయి. అందుకే నిదానంగా వెళ్తున్నాడు నాని అన్న. అనకాపల్లి దగ్గరికి అయితే వచ్చేసాము. ఒక ఛాయ్ తాగదామనేసి బండి అయితే ఇక్కడ ఆపాను. అనకాపల్లి టోల్గేట్ ఇది దగ్గరలోనే ఉన్నాం అనమాట. సో మన సబ్స్క్రైబర్ కూడా వస్తున్నాడు అనమాట వెనకాల. అన్న వచ్చేసి అదే 11 టన్ బండి అంట. మన నాని అన్న అయితే బ్యాక్ సైడ్ అయితే వస్తున్నాడు. అన్నకైతే చెప్పాడంట ఒకసారి బండి ఆపమని చెప్పేసి. సో మామూలుగా అయితే ఇక్కడే ఎప్పుడు ఛాయ్ తాగేది మేము, ఇక్కడే టీ జంక్షను. సో చూద్దాం ఎంతసేపటికి వస్తారు ఏం కథ అనేసి. మనమైతే పోయి ఒక ఛాయ్ తాగాలి, తలకాయ నప్పించేస్తాను ఫస్ట్. బట్ట చూడండి ఎట్లా అయిపోయిందో.
కొంచెం ముందరకు వచ్చిన తర్వాత అయితే అనకాపల్లి దగ్గర అయితే ఒక యూ క్లాంప్ అయితే తెప్పించామన్నమాట తెలిసిన వాళ్ళ దగ్గర. సో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందుకనే ఎక్కువగా తెలిసిన రూట్లకు పోతేనే మేలు అనమాట. ఎవరో ఇట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హెల్ప్ అయితే చేస్తారు. అలాగే మనము ఒక దగ్గర అయితే హెల్ప్ చేసుకొని అవి అయితే యూ క్లాంప్ అయితే తెప్పించుకున్నాం అనమాట. తెప్పించుకున్న తర్వాత అయితే మనమే ఒకటి క్లాంప్ అయితే బిగించుకొని సేఫ్టీకి వెళ్ళిపోదాము అనేసి అన్లోడింగ్ పాయింట్ చేసుకునేసి మళ్ళీ పోయేసి మెకానిక్ షాప్ దగ్గర అయితే పెట్టుకోవచ్చు అనేసి అయితే నేనైతే బిగిస్తున్నాడు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇట్లా కష్టాలు ఉంటాయి అన్నమాట. ఇంకోటి సెకండ్స్లో తీసుకునేటప్పుడు బండి చూసుకొని తీసుకోవాలి. సెకండ్స్లో బండి తీసుకుంటే మొత్తం అంతా రెడీ అయితే చేయించుకోవాలన్నమాట. ఇది అన్నదైతే కొత్త బండి అనమాట. కొత్త బండి అంటే అన్న ఫస్ట్ హ్యాండ్లే తీసుకున్నాడు కొత్త బండే. సో 4 years అయితే అయిపోయింది. ఇంకా చిన్న పనులు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో అన్నీ ఇప్పుడు మనకి ఇట్లా చిన్నవన్నీ ఇండికేషన్ ఇస్తాయి అన్నమాట, అంటే సర్వీస్ చేయించుకోమనేసి. సో అలాంటి వచ్చినప్పుడు మొత్తం కట్టలన్నీ తీసేసి మొత్తం రీఫిట్టింగ్ అయితే చేయించాలన్నమాట. మొత్తం అంతా టెంపర్ పెట్టించి అప్పుడు కొద్దిగా బాగుంటాయి అన్నమాట. సో అట్లా బండి ఏమైనా ప్రాబ్లం ఇస్తుందంటే దాని తప్పు కాదనమాట, మనం కూడా కొద్దిగా చూసుకొని మెయింటైన్ అయితే చేసుకోవాలి. సో అన్న అయితే చూస్తున్నారు కదా ఎంత కష్టపడుతున్నాడో, కిందంతా ఆయిల్ అంతా వేసుకొని అంతా తప్పదు. ఇంకా ఒక డ్రైవర్కి ఉన్న కష్టాలు ఎవరికి ఉండవు అనేసి అయితే నేనైతే చెప్పగలను. సో నైట్ ఇంత టైం అవుతుంది చూస్తున్నారు కదా మా పని. నిన్న నైట్ వచ్చేసి ఇది రేడియేటర్ ఫ్యాన్ బెల్ట్ అయితే కట్ అయిపోయింది. ఈరోజు చూస్తే కట్టల ప్లేట్లు అట్లా ఇబ్బంది పెడుతుంటాయి అన్నమాట. 2 బండ్లు ఉంటే పర్లేదు, ఒకే బండి ఉంటే ఇంకా చాలా ఇబ్బంది. దాని అంత నరకం లేదనమాట. ఎందుకురా ఈ ఫీల్డ్లోకి వచ్చినాం అనిపిస్తుంది. చాలామంది నేను వస్తా అంటారు. సో మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి మేమైతే పిలుచుకోబోము అనమాట. సో చూస్తున్నారు కదా, చిన్న అయితే టైట్ చేసుకుంటూ రావాలన్నమాట. సో అది సెట్ కాలేదు వాటికి. సో బ్రేక్ అయితే కొడుతున్నాం అనమాట ముందరికి వెనక్కి. అదైతే క్లాంప్ అయితే లోపలికి అయితే కూర్చోలేదు, టైట్ అవ్వడం లేదనమాట. లైట్గా అయితే టైట్ అయింది. సో ఎలాగోలాగా టైట్ చేసుకునేసి అయితే బయలుదేరికి అయితే వెళ్ళిపోతాము. చూస్తున్నారు కదా, నేనైతే బండిని వెనక్కైతే రివర్స్ చేసుకుని కొడుతున్నాను అనమాట. బ్రేక్ కొడితే అదేమన్నా సెట్ అవుతుంది అనేసి. సో సెట్ అయితే అవ్వలేదు. రన్నింగ్లో అయితే ఎక్కడో చోట ఏదన్నా స్పీడ్ బ్రేకర్లు అవి వేసుకున్నప్పుడు అయితే సెట్ అయితే అయిపోతుంది. ఎలాగోలాగా రెడీ చేసుకుని అయితే బయలుదేరాను. నాని అన్న బండికి అయితే క్లాంప్ అయితే బిగించేసాము. యూ క్లాంప్ అంటారు దాన్ని కట్లకి. సో చాలా కష్టం అనమాట. ఎలాగలాగా అయితే రెడీ చేసి బయలుదేరుతున్నాము. ఇందాకైతే మామూలుగా హైవే పెట్రోల్ వాళ్ళు అయితే వచ్చారనమాట, ఏం మాట్లాడలేదు. సో ఏమన్నా ఇవి వస్తాయి కదా బోర్డ్స్ రెడ్ కలర్వి, అవి ఏమన్నా పెట్టాలనేసి అన్నారు. లేదు వెళ్ళిపోతాము 5 నిమిషాలు అనేసి రెడీ చేసామన్నమాట. బండి నిలబెట్టిన కరెక్ట్ 10 నిమిషాలకి అయితే రోడ్ సేఫ్టీ వాళ్ళు వచ్చేసినారనమాట. వాళ్ళకి ఎట్లా తెలిసిందో తెలియదు, లేదంటే అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటారు. మన చందుబ్రో అయితే బాగా నిద్రపోయినాడు అనమాట. అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. 2 బండ్లు ఒకే చోట అన్లోడ్ అవుతాయి అనమాట. నాని అన్న బండి మన బండి. పేపర్లు అయితే అక్కడ ఇచ్చే వచ్చాము. ఈ సందులో అయితే లోపల పోమని చెప్పారు. మన సీరియల్ వచ్చి 37, 37 బండ్లు. అంటే ఈరోజు పొద్దున్నే 37 బండ్లు ఎంట్రీ అయినాయి. బట్ టైం వచ్చేసి నైట్ 2:30 అవుతుంది. 12 నుంచి 2:30 లోపల 37 బండ్లు ఎంట్రీ అయినాయి నా బండితో సహా. చూడండి రోడ్ ఎట్లా కంపెనీ లోపలికి. ఇటుపక్క అంతా అన్లోడ్ చేస్తారు. చూడాలి, ఇంకా చాలా వరకు అయితే అన్లోడ్ అయిపోయింటాయి. అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. బండ్లు అయితే చాలా వచ్చాయన్నమాట. మన బండి సీరియల్ నెంబర్ వచ్చేసి 37 సీరియల్ నెంబరు. ఇటుపక్క వచ్చేసి ఒక 15 బండ్లు దాకా ఉన్నాయి. అటుపక్క లైన్లో అయితే ఇంకా 10, 15, 20 లాగా ఉన్నాయి. చూస్తున్నారు కదా లైన్గా. ఈ లైన్ మొత్తం ఒక 15 ఉంటాయి, ఆ లైన్ ఒక 15 ఉంటాయి. ఇంకా అక్కడైతే ఒక 10 దాకా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఒక 5 ఉన్నాయి అన్నమాట. 5, 6 ఉన్నాయి.
మనది సీరియల్ నెంబర్ వచ్చేసి 37. ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఇంకా శాంపుల్ చెక్ చేయాలన్నమాట. శాంపుల్ చెక్ చేస్తే తెలుస్తుంది ఎప్పుడు అన్లోడ్ చేస్తారేమనేసి. మనకి లోడ్ అయితే అరకు నుంచి అయితే వచ్చిందనమాట కాఫీ గింజలు. చూడాలి, బిర్న అన్లోడ్ అయిపోతే వెళ్ళచ్చు. సో టార్పల్ అయితే తీసేయమని చెప్పారు. మన బండికి తీసేసాము, నానిన్న బండికి తీసేసాము. ఇంకా ఇక్కడైతే మన చందు బ్రో, మన జ్యోతి అయితే టార్పల్ అయితే మడతేస్తున్నారు అనమాట. చూస్తున్నారు కదా ఎన్ని బండ్లు ఉన్నాయి. అక్కడైతే ఒక 10 బండ్ల దాకా ఉన్నాయి, 10-15 ఉన్నాయి. ఈ లైన్లో కూడా ఉన్నాయి. ఇవంతా అన్లోడ్ అయ్యేదానికి ఒక 2 రోజులు 3 రోజులు పడుతుంది. చూడాలి ఎప్పుడు చేస్తారేమో తెలియదు. ఆ పరిస్థితి చూడండి, చెమట. సో మన 2 బండ్లు అయితే శాంపుల్స్ అయితే ఇచ్చారు, అటు చూస్తున్నారు కదా. ఈ 2 శాంపుల్స్ ఎత్తుకోపోయి నైట్ వచ్చేసి పేపర్లు ఇచ్చాం కదా, అక్కడైతే ఇవాళ అన్లోడ్ అయితే చేస్తారంట. ఒక 2 hours 3 hours చూద్దాం, వెయిట్ చేద్దాం. చేసుకునేసి పండగ లోపల అయితే ఇంటికి వెళ్ళిపోవాలా. బండ్లు అన్లోడ్ కాలేదని చెప్పేసి డెవిల్ సినిమాకి అయితే వచ్చేసామన్నమాట. సో దగ్గరలో ఉండే థియేటర్ ఇదే, అందుకనే అన్న జ్యోతి అన్న అయితే టికెట్ తీసుకున్నాడు, మన చందు బ్రోను ఇద్దరు. సో శ్రీ వీరభద్ర థియేటర్ ఇది, పెద్దాపురం. బ్రో సినిమా 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 బ్రేక్లో అయితే పాప్కార్న్ తీసుకున్నాము. అన్న వాళ్ళు అయితే ఉన్నారు. థియేటర్ అయితే ఎక్సలెంట్గా ఉన్నది. ప్రమోషనా? వాళ్ళు పైకి ఎక్కినారు, చాలా పైకి వెళ్ళిపోయినారు. మూవీ చూసుకునేసి అయితే డిన్నర్ చేద్దామని అయితే వచ్చాము. ఇక్కడ చూడండి ఎవరు ఉన్నారు, మన సుశాంత్ బ్రో. అయితే బ్రో, మన బ్రో వాళ్ళ ఊరికి అయితే వచ్చాము. అన్లోడింగ్ పాయింట్ అయితే ఇక్కడే అనమాట. సో బ్రోతో కలిసి డిన్నర్ చేసి మళ్ళీ బండి దగ్గర పోయేసి అన్లోడ్ అయితే చేయించాలా. బ్రో ఈరోజు అవుతుందా బ్రో అన్లోడ్? ఏమో బ్రో, 3 రోజులు అయిపోయింది. సో ఈ రైస్ ఎత్తుకొస్తే చాలా లేట్ అవుతుంది అనమాట అన్లోడ్. ఏదైతే అది కానీ తినేసి వెళ్దాం. ఈరోజు అమావాస్య అనమాట, అందుకనే పూజ చేద్దామనేసి సింపుల్గా. సో ఎందుకంటే ఫ్యాక్టరీ లోపల ఉన్నాము, అందుకని అయితే నిమ్మకాయలు అవి అయితే తీసుకొచ్చాము. మన చందు బ్రో అలాగే సుశాంత్ బ్రో అయితే ఇద్దరు అయితే పూజ చేస్తుంటారు అనమాట. మన సుశాంత్ వచ్చేసి స్నానం అయితే చేశాడు. అయిందా? రైట్. మూడు నిమ్మకాయలు అయితే కడుతున్నాడు అనమాట మన చందు బ్రో. సో దబ్బలం లేదనేసి చూస్తున్నారు కదా, స్కూల్ డ్రైవర్ పెట్టేసి అయితే వేస్తున్నాము. మన సుశాంత్ బ్రో అయితే నిమ్మకాయలు అన్నీ తీసుకొచ్చాడు అనమాట. సో లాస్ట్ టైం ఏం జరిగిందంటే బ్రో, కరెక్ట్గా దీనికి అమావాస్యకు పూజ చేద్దాం అనుకొని ఫ్యాక్టరీ లోపల దూరేసినాము. ఆ అమావాస్య రోజు అనేది మర్చిపోయినాము ఆ లోపల వెయ్యి. సో ఫస్ట్ అమావాస్యకి అయితే పూజ చేయలేదు, బండికి చాలా దిష్టి తగిలింది. ఇప్పుడు చేద్దామంటే ఈ ఫ్యాక్టరీలో చిక్కులుకున్నాము. నెక్స్ట్ సార్ అన్న బాగా నీట్గా అయితే చేయాలా. సైడ్లో కొట్టు, రైట్ సైడ్లో కొట్టు. నిమ్మకాయలు అయితే ఇక్కడ కట్టేసాము. రైట్. సో మన సుశాంత్ బ్రో దగ్గర అయితే చేపిస్తున్నాం పూజ. దానికి చెక్కేసి కరెక్ట్గా నిమ్మకాయ మీద. పచ్చిగా
నిదానంగా తిప్పు. నిదానంగా తిప్పాల. అంత దగ్గర తిప్పుకోవద్దు వైట్ గాడి ఇది ఇట్లా నిదానంగా ఇట్లా అట్లా కాదు 3 సార్లు ఇది అన్నీ కింద అన్నీ కింద బాగా ముక్కో ఇష్టంతా పోవాలనేది పైలిందిలే బ్రో. అయ్యో నీళ్ళు. ఏదో వదిలేయాల డిస్టినేషన్ తీసుకోవద్దు అయిపోయాయి. అందరూ గుల్లో కొడతారు ఇట్లా. మా ఊడు దిచ్చితే ఇంకా అట్ట కొట్టాడు. అయిపోయింది పూజ. నేను తీస్తాను అగ్గిపెట్టి పెడతా. చెప్తాను అప్పుడు మూవ్ చేయ. కర్పూరం అయితే ఇంకా ఆరిపోలేదు. సో ఎండ్ వరకు వచ్చిన తర్వాత అయితే మూవ్ చేసుకోవాలా. కొద్దిగా మూవ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. సో ఫైనల్గా అయితే అన్లోడ్కి అయితే పిలిచారు. మన చంద్రబ్రో అయితే పెడతాడు అనమాట కాటాబండికి. మన నాన్న బండి అయితే ముందర ఉన్నది. ఆ బండి తర్వాతే మనది సీరియల్. అది 36, మంది 37. సో అన్లోడ్ చూడాలి ఎంత బిర్న అయిపోతుందో. కాటా పెట్టుకునేసి బిర్న పోయి అటు దింపేస్తే ఫస్ట్ ఓ పని అయిపోతుంది. ఎత్తుకరా వదిలో ఎన్నికోలో ఎత్తు. ఎన్నికోవాలి ఇంకా అదులో ఎత్తి ఇంకా ఎక్సలేటర్ ఎక్కువ. ఓల్డెన్ ఫ్యాక్టరీ లోపలికి అయితే వెళ్తాను అన్లోడింగ్ పాయింట్కి. వెళ్ళిపోయింది చూడు బండి అప్పుడే. ఇదే అనమాట పట్టాభి ఆర్గో ఫుడ్స్. లాస్ట్లో పోతుంది బండి. లాస్ట్లో అయితే దింపుతారు అన్లోడింగ్ పాయింట్. శాంపుల్స్ ఎత్తుకుపోతున్నాడు. అట్లా వెనక్కి పెట్టేసి రివర్స్ పెట్టేసి కొట్టేస్తారు దన అనేసి మిషన్లోకి. మొత్తానికి అయితే నాని అన్న బండి అయితే అన్లోడ్ చేస్తున్నారు. ఇక్కడ చిన్న హోల్ ఉంది కదా, ఆ హోల్లోకి అయితే వేస్తున్నారు అనమాట. మన బండి ఉన్నది పక్కనే. తొందరగా అయిపోతుంది అన్లోడ్. మన బండి అయితే అన్లోడ్ చేస్తూ ఉన్నారు. 9 అని చెప్పారు. ఆల్రెడీ నాని అన్న బండి అయితే లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోయింది. మన బండి అయితే ఇప్పుడు అన్లోడ్ చేస్తున్నారు. 9:30, 10 అవుతుంది టైము. మనతో పాటు వచ్చిన లారీ అయితే ఇక్కడ చూడండి. 12 టైర్ లారీ ఆదోని బండి ఇది. డ్రైవర్లు వచ్చేసి యూపీ వాళ్ళు. ఒక 10 నిమిషాల్లో అయిపోతుందంట. అయిపోతే మేలే, మళ్ళీ లోడింగ్కి వెళ్ళిపోతాము, చెట్ల లోడింగ్కి. మన బండి అయితే కరెక్ట్గా 10-15 నిమిషాలు అయితే దింపేశారు. సో ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఈ అన్లోడింగ్ అయితే బెర్న్ అయితే చేశారు. అన్లోడింగ్ పాయింట్లో మళ్ళీ లేట్ కాకుండా తొందరగా అయితే చేశారు. సో శాంపుల్కి అయితే ఇచ్చాము రైస్. ఆ శాంపుల్ తీసుకొనేసి కాటా వేయించుకొని బయటికి వెళ్ళిపోతే కన్నా మేలు.
మళ్ళీ లోడింగ్ చేయాలి. చెట్లు అయితే అవుతాయి బెంగళూరుకి. మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది కదా, శాంపుల్స్ అయితే ఇచ్చారు రైసు. అన్నీ చెక్ చేయిన తర్వాత అయితే బండి రిసీవ్డ్ అయితే ఇస్తారు. ఇవి ఎత్తుకొని పోయేసి మనము కౌంటర్లో ఇచ్చేసామంటే మన బాడీ డబ్బులు అయితే వేస్తారు. Please Saraka, whatever. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my message